వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూస్తుంటే. నేనైతే మీషో నుంచి జస్ట్ 250 రూపీస్కి అండర్ 250 అనుకోవచ్చు నోవా వాళ్ళ 2-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అయితే తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా అది ఎలా వర్క్ అవుతుంది, దానికి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, ఇంకా రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అస్సలు ల్యాగ్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. లాస్ట్ టైం నేను తీసుకున్నది అయితే బ్రేక్ అయి వచ్చింది, అప్పుడైతే ప్యాకింగ్ మంచిగా చేయలేదు. బట్ ఈసారి అయితే మంచిగా చేసి ఇచ్చారు ప్యాకింగ్. నోవా 2-in-1 బ్యూటీ సెట్ అంటే ఇందులో మనం కర్ల్స్ వేసుకోవచ్చు, ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు కలర్ వేరే కలర్ కావాలంటే కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అంతా మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా వర్క్ అవుతుంది, దేనితో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, హెయిర్ కర్ల్స్ వేసుకోవాలని చెప్పేసి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు వాళ్ళు. దీంతో హెయిర్ కర్ల్స్ ఇంకా స్ట్రైటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కొంతమంది క్లారిటీగా కూడా తెలియదు కదా, అలాంటి వాళ్ళకు మంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నేనైతే ఇంకా క్లారిటీగా చెప్తాను ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఓన్లీ చాలా బాగా నచ్చింది, నేను ఆల్రెడీ యూజ్ చేసిన, నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ హెయిర్ స్ట్రైట్నింగ్కి ఎక్కువ ఎఫర్ట్ చేయలేము, తక్కువలోనే తీసుకుంటే చాలు, అప్పుడప్పుడు యూజ్ చేయడానికి అంత ఎక్కువ పెట్టడం ఎందుకు అని అనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది నచ్చుతుంది, బాగా వర్క్ అవుతుంది. నోవా 2-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇలా ఉంటుంది. దీంతో అయితే మనం హెయిర్ కర్ల్స్ వేసుకుంటాము. ఈ నోవా హెయిర్ స్ట్రైట్నర్ అయితే నాకు 250 రూపీస్కి వచ్చింది. 250 రూపీస్కి వర్త్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. ఎందుకు వర్త్ అని చెప్పేసి ముందు నేను ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంక ఇదైతే మనకు పింక్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ అంటే నేనైతే అంత పర్టికులర్గా చూడలేదు, కానీ నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇంకా మనకైతే కర్ల్స్ వేసుకోవడానికి ఇలా యూజ్ చేస్తాము, అంటే ఇది ఒక్కటే యూజ్ చేస్తాము. దీన్ని ఇలా డివైడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కర్ల్స్కి అయితే ఇలా యూజ్ చేస్తాము. మనకైతే ఇక్కడ లాక్ అండ్ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కింది కంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంతో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, దీనివల్ల మనకు హెయిర్ డ్యామేజ్ అనేది ఉంటుందా అంటే అసలు ఏమి ఉండదు. దీనికైతే మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి హెయిర్ డ్యామేజ్ అనేది ఏది ఉండదు. అండ్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసుకుంటే అప్పుడు మనం ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. హీట్ అంటారా, హీట్ కూడా అంత ఎక్కువేం రావట్లేదు, హెయిర్ డ్యామేజ్ అయ్యేంత అయితే ఏం రావట్లేదు. మోడరేట్ లెవెల్లో ఉందన్నమాట, అంటే మీడియం లెవెల్లో ఉంది. సో అందరు యూజ్ చేయొచ్చు. కమింగ్ టు ది ఈ వైర్ లెంత్, చాలా మందికి సాకెట్స్ అంత దగ్గరలో అవైలబుల్ ఉన్నది కాబట్టి ఇంతైతే సరిపోతుందని అనిపించింది. నాకైతే ఈ ప్రోడక్ట్కి నేనైతే 10/10 రేటింగ్ ఇస్తాను. దీని కాస్ట్ ఆల్మోస్ట్ అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 700 to 1000 లోపు అయితే ఉంది. బట్ మీషోలో మాత్రం 250కి ఉంది. బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు హెయిర్ స్ట్రైట్నర్ మీద అంత ఎక్కువ స్పెండ్ చేయాలని అనిపించకపోతే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇది ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ఇది క్లిక్ చేస్తే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది. దీంతో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు లైట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లైట్ ఆన్ అయింది కదా, ఇప్పుడు ఇది అనేది ఆన్ అయిపోయింది. దీంతో మనం ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఏంటిదంటే ఇది ఆన్ చేసిన తర్వాత హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఒక 1 minute అలా పక్కన పెడితే కొంచెం హీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది హీట్ అయ్యేలోపు మన హెయిర్కి ఉన్న చిక్కులు ఏదైనా ఉన్నా సరే అది తీసేసుకోండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు అందరికీ తెలిసిందే బేసిక్ థింగ్, చిక్కులు లేకుండా ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనేది. ప్రొటెక్షన్ స్ప్రే ఏదైనా ఉంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర ప్రొటెక్షన్ స్ప్రే లేదు కాబట్టి నేనైతే నార్మల్గా లైట్గా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. లైట్గా కొంచెం అయితే హీట్ అయింది, ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నార్మల్గా అన్నిట్లకు చేసుకునే దానిలాగే దీనికి కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ దీంట్లో హెయిర్ స్ట్రైట్నర్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే ఇది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఎలా యూజ్ చేయాలని కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ క్లారిటీగా అంతా చెప్తున్నాను. హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇలా హోల్డ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే స్ట్రైట్నింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ హెయిర్ కొంచెం పార్టిషన్ని తీసుకొని ఇక్కడ సైడ్కి అయితే మనకి ఇలా పట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఏం హీట్ రాదు.
సేమ్ ఇలా ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను హోల్డ్ చేసిన దగ్గర అయితే అస్సలు హీటే ఉండదు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. యూ కెన్ సీ ది డిఫరెన్స్. మీరైతే డిఫరెన్స్ ఈజీగా చూడొచ్చు. ఇటు సైడ్ అయితే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయలేదు, ఇక్కడ సైడ్ చేసిన కాబట్టి ఎంత సాఫ్ట్గా ఉందో. బట్ ఇక్కడ ఇలానే కొంచెం కొంచెంగా పార్టీషన్స్ తీసేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసేసుకోవడమే. దీంతో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్నా చేసుకోవాలి. అలా మీరైతే ఈజీగా డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ అంతా స్ట్రైట్నింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్లో, ఇక్కడ సైడ్ కూడా చేసుకోలేదు. బట్ ఇటు సైడ్ అయితే ఏం స్ట్రైట్నింగ్ చేసుకోలేదు. మీరైతే ఈజీగా డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. మంచి స్ట్రైట్నింగ్ అవుతుంది. ఎక్కువ ఎఫర్ట్ చేయలేము, ఎక్కువ మనీ పెట్టి తీసుకోవడం కన్నా కొంచెం తక్కువలో తీసుకుంటే బెటర్ అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇట్. చాలా బాగా వర్క్ అవుతుంది. 10 out of 10 అని చెప్పొచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే. ఇంకా నేను ఫుల్ హెయిర్ అంతా చేసుకోవడానికి నాకు అవ్వదు, ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేనైతే కొంచెం ఫ్రంట్ పార్ట్లో చేసుకొని మీకైతే చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చింది 10 out of 10. హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి అయితే అంత క్లారిటీగా చెప్పేసాను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్ కలర్కి వెళ్దాం. హెయిర్ కలర్ ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి చూద్దాము. నేనైతే ఇప్పటివరకు చాలాసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ యూజ్ చేశాను, కానీ హెయిర్ కలర్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈసారి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో. చేసిన తర్వాత హెయిర్ కలర్ ఎలా యూజ్ చేయాలంటే, దీన్ని ఇలా పైకి అనిన తర్వాత హెయిర్ని అయితే దీనికి రోల్ చేసుకోవాలి. దీంట్లో 1 minute అలా ఉండిన తర్వాత దాన్ని వదిలేసి మనకైతే హెయిర్ కల్స్ అయితే వస్తాయి. ఇదైతే హెయిర్ అనేది కొంచెం అలా స్టిఫ్ ఉండడానికి కోసం అని చెప్పేసి ఇదైతే యూజ్ చేస్తాము. ఇంకా ఇందులో కూడా ఏం ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనే ఆప్షన్ అయితే ఏముండదు, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. హీట్ అనేది కూడా చాలా మోడరేట్ లెవెల్లో ఉంటుంది. హెయిర్ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. మోస్ట్లీ హెయిర్ కల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. కర్ల్స్ వేసుకోవడానికి నేనైతే ఆల్రెడీ ఇదైతే ఆన్ చేసే పెట్టాను కాబట్టి ఆల్రెడీ హీట్లోనే ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీంతో అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ స్ట్రైటింగ్ చేశాను కాబట్టి ఇటు సైడ్ అయితే కర్ల్స్ వేసుకొని మీకు చూపిస్తాను. అప్పుడు మీకు నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నాకు కర్ల్స్ వేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం, హెయిర్ స్ట్రైట్నింగ్ కన్నా కూడా. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై, ఎట్లా ఉంటుందో చూసేద్దాం. దీన్ని అయితే ఇలా హోల్డ్ చేయండి. ఇంకా ఈ ఫింగర్ తోటి అయితే దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఎక్కడ కర్ల్స్ వేసుకుందాం అనుకుంటున్నారో, ఏ పార్ట్లో కర్ల్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడైతే హోల్డ్ చేసిన తర్వాత దీనికైతే ఇలా రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఇలా ఒక 2 minutes వరకు ఇదైతే ఇట్లా క్లోజ్ చేయడానికి అయితే మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఇదైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఒక 2 minutes వరకు అలానే ఉంచితే మనకైతే హెయిర్ కల్స్ అయితే అవుతుంది. చూసేద్దాం ఎట్లా అవుతుందో అని చెప్పేసి. నేను హెయిర్ స్ట్రైట్నింగే ట్రై చేశాను, దీంతో హెయిర్ కల్స్ అయితే ట్రై చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ తోటే ఉంది ఎలా వస్తుందా అని చెప్పేసి. ఫ్రంట్లో అయితే కొంచెమే వచ్చింది. సో ఇంకా మీరు ఒక 2 to 3 minutes వరకు అయితే ఉంచండి, అప్పుడు ఇంకా బాగా వస్తుందేమో. నేనైతే ఫ్రంట్లో కొద్దిసేపు ఉంచిన కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో పెట్టి ఇట్లా రోల్ చేసుకోవాలి. హెయిర్ కొంచెం లెంత్ ఉన్న వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. అదే మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది. ఇంకా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా వర్క్ అవుతుంది. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా బాగా వర్క్ అవుతుందని నా ఒపీనియన్. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. చాలా బాగా వర్క్ అవుతుంది.
బాగా వచ్చింది చూడండి, కర్ల్స్ చాలా బాగా వచ్చింది. బట్ నాకెందుకో ఇక్కడ నుంచి అయితే అవ్వట్లేదు, కింద పార్ట్ అయితే చాలా బాగుంది కర్ల్స్ అయితే. కర్ల్స్ అయితే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మోస్ట్లీ అందరు కర్ల్స్ కోసమే తీసుకుంటారని నాకు తెలుసు. నాకైతే కర్ల్స్ చాలా బాగా నచ్చింది. కర్ల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో మీరు ట్రై చేయాలనుకునే ట్రై చేయండి. కర్ల్స్ అనేది పైనుంచి అవ్వడానికి అని చెప్పేసి నేను చాలాసేపు నుంచి ట్రై చేసిన, బట్ నాకైతే ఎండింగ్స్లో కర్ల్స్ ఇంకా బాగా అవుతుంది. సో ఇంకా నాకు అర్థమైంది నా హెయిర్కి అయితే కర్ల్స్ ఇంకా అంత అవ్వదని చెప్పేసి, స్ట్రైటింగ్ అయితే ఇంకా బాగా అవుతుంది. చూపించడానికి జస్ట్ కర్ల్స్ అయితే ఇలా చేసుకొని చూపించిన. ఇంకా మీకు నచ్చినట్టు చేసుకుంటారు కాబట్టి నేనైతే టైం చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 2 minutes ఉంచుకుంటే కర్ల్స్ అనేది చాలా బాగా వస్తుంది. నా హెయిర్కి అయితే అంత పర్ఫెక్ట్గా ఇప్పుడైతే రావట్లేదు, ఎందుకంటే నేను చాలా త్వరగా తీసేస్తున్నా. మీరు అట్లీస్ట్ ఒక 2 minutes ఉంచుకోండి, అప్పుడు మీకు కర్ల్స్ ఇంకా బాగా వస్తుంది. 250కి వర్తా అంటే డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఇది ఆన్ చేసిన తర్వాత హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం లేట్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. అంటే హీట్ ఎక్కువ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 30 to 1 minute వరకు సైడ్కి పెట్టాల్సి వస్తుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకా అది ఆఫ్ చేసిన తర్వాత హీట్ అనేది కొద్దిసేపటి వరకు ఒక 1 to 2 minutes వరకు అట్లానే క్యారీ అవుతుంది. ఈ రెండే, ఇంకా ఇందులో అయితే ఎట్లాంటి డిసడ్వాంటేజ్ లేదు. ఇటు సైడ్ అయితే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, ఇంకా ఇటు సైడ్ అయితే కర్ల్స్ వేసుకొని మీకు అయితే క్లారిటీగా చూపించిన. ఇంకా ఇటైతే చేయలేదు, ఇది నా హెయిర్ ఫ్రీజీ ఉన్నప్పుడు. ఇంకా ఇదైతే మంచి స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత రిజల్ట్ ఇలా ఉండింది. ఇంకా కర్ల్స్కి అయితే ఇలా వచ్చింది. మీరు ఈజీగా డిఫరెన్స్ అనేది చూడొచ్చు, నేను ఇంత బాగా క్లియర్గా చూపించాను కాబట్టి. ఇంకా దీని గురించి మీ ఒపీనియన్ ఏంటిది అనేది కమెంట్ చేసేయండి. ఓన్లీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి కాబట్టి దీన్ని అయితే రివ్యూ చేశాను. ఇంకా దీని గురించి అంతా క్లారిటీగా చెప్పాను. ఇంకా ఎలా యూజ్ చేయాలో అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పాను కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో అని చెప్పేసి కింద అయితే కమెంట్ చేసేయండి. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.